రియల్ పన్నుపోటు ఇది వచ్చేసి స్థిరాస్తి క్రయ విక్రయాలకు దెబ్బ, బడ్జెట్లో ఇండెక్సేషన్ బెనిఫిట్ దూరం, పెరిగిన ఎల్టీసీజీ పన్ను భారం నిర్మాణ రంగానికి నష్టమే అంటున్నటువంటి నిపుణులు అన్నటువంటిది. ఇక మధ్యతరగతి సొంతింటికలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ చెరిపేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాలని తొలగించి మోయలేనంత పన్ను భారాన్ని మోదీ సర్కార్ మోపింది. స్థిరాస్తి క్రయ విక్రయాలను ఆందోళనకరం చేస్తున్న ఈ నిర్ణయం పట్ల నిర్మాణ రంగ పరిశ్రమ బగ్గుమంటుంది ఇప్పుడు అన్నటువంటిది కూడా. నిన్న రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఇది ఇబ్బంది కలిగించేటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టింది మోదీ గవర్నమెంట్ అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడిన స్థిరాస్తి రంగం మళ్ళీ మందగమనంలోకి వెళ్ళనుందా? బడ్జెట్లో మోపిన పన్నుభారంతో క్రయ విక్రయాలు పడిపోనున్నాయా? ధరలు పెరిగి సామాన్యుల సొంతింటి కలలు చెదిరిపోతాయా? దేశీయ నిర్మాణ రంగాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న ప్రశ్నలు. అవును, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కి గురి చేసిందట. ఇది సంగతి. ఏంటంటే పార్లమెంట్లో ఈ నెల 23న ప్రకటించిన వార్షిక బడ్జెట్లో స్థిరాస్తులు, ఇతర ఆర్థికేతర ఆస్తుల అమ్మకాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్ ను తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని చూపుతుందని మెజార్టీ ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎల్టీసీజీ మరియు దీర్ఘకాల మూలధన లాభాల పన్నుకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు తీసేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక అలాగే ఎల్టీసీజీ ట్యాక్స్ ను 12.5% తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఇంతకుముందు ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20%గా ఉండేది. గతంలో పోల్చితే దాదాపు సగానికి తగ్గిన ఇండెక్సేషన్ బెనిఫిట్ ను దూరం చేయడం వల్ల స్థిరాస్తి అమ్మకదారులపై ట్యాక్స్ భారం ఇంకా పెరుగుతుండడం ఇప్పుడు అందరికీ ఆందోళన చేస్తుందంటే. అసలు ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంటంటే 2001 తర్వాత కొన్న ఇళ్లను ఇప్పుడు అమ్మితే కొనుగోలు చేసిన ధరపై వచ్చిన లాభానికి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా ఎల్టీసీజీ పన్ను 12.5% వర్తిస్తుందని బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిండ్రు. అంతకుముందు 2001 నుంచి కొన్న ఇండ్లకు అమ్ముకుంటే మాత్రం ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్ క్యాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ల ఆధారంగా లెక్కిస్తారు. 2001, 2002 నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరం ఈ సిఐ నెంబర్ను ఆదాయ పన్ను శాఖ విడుదల చేస్తుందంట. ఇప్పుడు ఏంటంటే 2018, 2019లో 50 లక్షలతో రాజేష్ అనేట ఆయన ఒక ఇల్లును కొనుగోలు ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు. ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఆర్థిక సంవత్సరానికి గాను సిఐఐ 280 ఉంది. 2024-25లో రాజేష్ ఆ ఇంటిని 70 లక్షలకు అమ్మేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సిఐఐ 363 ఉంది. దీంతో ఇంటిని అమ్మిన ఆర్థిక సంవత్సరంలో సిఐతో ఇంటిని కొన్న ఆర్థిక సంవత్సరం సిఐను భాగించడం జరుగుతుంది. అంటే 363/280 = 1.2 వస్తుంది. దీన్ని ఇంటిని కొన్న ధర 50 లక్షలతో నగిస్తే 64,82,000 ఉంటుంది. ఇంటిని అమ్మడం ద్వారా 70 లక్షల నుంచి 64 లక్షలు తీసేస్తే 5,17,000 వస్తుంది. దీనిపై ఎస్జిటి పన్ను 20% అంటే 1,03,000. అంటే ఓ ఇల్లును ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2018-19లో 50 లక్షలకు ఒక ఆయన ఇల్లు ఉన్నాడు. ఇప్పుడు దాన్ని 70 లక్షలకు అలా అమ్మిండనుకో, కేవలం ఇప్పుడు కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎంత అంటే ₹1,00,000 ఇస్తే సరిపోతుంది. కానీ కొత్త పన్ను వల్ల అమ్మిన ధర 70 లక్షల నుంచి కొన్న ధర 50 లక్షలు తీసేస్తే మిగిలే 20 లక్షలపై 12.5% ఎల్టీసీజీ పన్ను చెల్లించాలి. అంటే 2.5 లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు ₹1,00,000 అయ్యేటువంటి ట్యాక్స్ ను 2.5 లక్షలకు కూడా పెంచబోతుంది ఇక మోదీ సర్కార్ అన్నటువంటిది. ఇది రియల్ ఎస్టేట్ మీద జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నాలాంటోడు ఇల్లు అన్నాడు, పరిస్థితి బాగాలేదు, ఆ రోజు 50 లక్షలకు కొన్నా, ఈ రోజు అమ్మినప్పుడు నా పరిస్థితి బాగాలేక 60 లక్షలకు 70 లక్షలకు అమ్మింట. మరి నేను ఇన్ని రోజులు ఈ 3 ఏళ్ళుల్లో నాలాంటోడు ఏంటంటే 80% బ్యాంక్ లోన్ మీదనే పోయింటాడు. ఆ బ్యాంక్ లోన్కు దాదాపు స్టార్టింగ్ 3-4 ఏళ్ళు నేను ఇంట్రెస్టే కట్టింటా. దాదాపు ప్రతి సంవత్సరం 3 లక్షలు 4 లక్షల ఇంట్రెస్ట్ కడతా. ఓ 4 ఏళ్ళకు 12 లక్షలు కట్టింట నేను. ఆ ఇంట్రెస్ట్ ను మరి బాదర్ చేయదంట. కానీ ఏం చేస్తుందంటే నేను ఆ రోజు 50 లక్షలకు కొని ఈరోజు 70 లక్షలకు అమ్మితే ఈ 20 లక్షల బెనిఫిట్కి 20% అంటే 12.5% ట్యాక్స్ అయితే వేస్తుంది అన్నటువంటి మాట ఇక్కడ జరుగుతున్నటువంటిది. దాదాపు ఈ లెక్కల్లో చూసుకున్నట్టయితే దాదాపు 1,50,000 కూడా ఎక్కువ వేస్తుంది. ఇక ఇండస్ట్రీ వర్గాల ఆందోళనలు ఇవి అన్నటువంటిది. దీని మీద మరి ఎందుకంటే కొద్దిమంది కొని అమ్ముతుంటారు, ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొద్దిమంది ఆర్థిక పరిస్థితి బాలేక అమ్ముతుంటారు,
వాడు ఆల్రెడీ లాస్ అయ్యి నష్టం అయ్యి ఇల్లు అమ్ముకొని బతుకుద్దాం అంటే మళ్ళీ దాని మీద కూడా ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి తెచ్చింది అన్నటువంటిది ఇక్కడ. ఇక ఇది రియల్ ఎస్టేట్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటిది ఇక ఈనాడులో ఉన్నటువంటిది